తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం పోలీసులు మోహరించి ఉన్నారు. ఎందుకంటే ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రాబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు కూడా చేరుకున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. 10-11 గంటల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ చేరుకోబోతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మొన్న చేసినటువంటి సవాల్ని నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో సవాల్ని స్వీకరిస్తున్నా అని, ఎవరు చేసినటువంటి అభివృద్ధి ఏందో ఎక్కడికైనా సరే తెలంగాణ భవన్ అంటే తెలంగాణ భవన్లో, లేదు అంటే అసెంబ్లీ దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర అంటే అమరవీరుల స్తూపం దగ్గర, ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం, మీ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అనేటువంటిది నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న మంత్రి జూపల్లి ఆ సవాల్ని స్వీకరించడం జరిగింది. సో నేను వస్తా అని జూపల్లి కృష్ణారావు చెప్పిండు. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జూపల్లితో పాటు ఇంకా కొంతమంది మంత్రులు రాబోతున్నారు అనేటువంటిది చెప్తున్నారు. సో ఎవరు రాబోతున్నారు ఏంటిది అనేటువంటిది చూడాలి. తెలంగాణ భవన్ దగ్గర మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మనతో పాటు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు వస్తా అంటున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు? మీ వార్డులలో టెన్షన్ ఉందన్న, టెన్షన్ వాతావరణం ఏం లేదు. నువ్వు కూడా ఉద్యమం బిడ్డవే. ఆయన జూపల్లి కాదు, గోడ మీద పిల్లి. దమ్ము ధైర్యం లేదు. మధ్యలో డ్రామా పెట్టి ఆడ లకడి కప్పులు రాగానే అరెస్ట్ చేసి తీసుకొని పోయినట్టు చేస్తారు. నీకు దమ్ముంటే మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి, రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి, హిట్లర్ రెడ్డిని తీసుకొని రా. కేటీఆర్ విసిరింది నీకు జూపల్లి కాదయా. కేటీఆర్ విసిరింది సవాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి. అబద్ధాలు చెప్తున్నావు కదా 8 లక్షల కోట్లని. మీ చీకటి మిత్రుడు బీజేపీ ఎంపీ రఘునందన్ పార్లమెంటులో క్వశ్చన్ వేస్తే క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ 3,50,000 కోట్లు. తెలంగాణ వచ్చిన రోజు మనకు ఉన్నప్పుడు 70,000 కోట్లు. మీ మన్మడికి అడుగు లెక్క ఆ డాక్యుమెంట్ యూపీయూ 3,50,000 కోట్లతో 70,000 కోట్లు మైనస్ అయితే 2,80,000 కోట్లు. లేకపోతే మా సరితక్కకు అడుగు చెప్తాడు లెక్కలు. ఇంకా ఇంట్లో రాకెట్ సైన్స్ ఏముందయ్యా? దానికి నేను వస్తా అని మంగళలేక మింగళవరం అని ఆడలేక మధ్యలో ఉన్నట్టు మధ్యలో పోలీసులతో అరెస్ట్ చేయించుకొని అక్కడి నుంచి అక్కడ పోయే డ్రామాలు బంద్ చేయి. ఈ రాష్ట్రంలో ఒక నరేటర్ డెవలప్ అయింది అక్క. ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం, రేవంత్ రెడ్డి హామీలు, 420లు, ఇది నడుస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తిట్టడంతో తిడుతుర్రు. ఎవరు ముంగడ మైక్ పెట్టినా అమ్మనా బూతులు తిడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చింది ఏందో చెప్పు. కేసీఆర్ ఇచ్చింది మేము చెప్తున్నాం, కేసీఆర్ చేసింది చెప్తా ఉన్నాం. నువ్వు 29,000 కోట్ల రైతు బంధు బాకున్నావు, 20,000 కోట్ల రుణమాఫీ బాకున్నావు, బోనస్ 20,000 కోట్ల బాకున్నావు, మా 13 లక్షల తులాల బంగారం బాకున్నావు మా అక్క చెల్లెలకు, మా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలకు స్కూటీలు బాకున్నావు, 7,000 కోట్ల బీమా బాకున్నావు రైతులకు, చనిపోయిన కుటుంబాలకు. మీరు బాకీ ఉన్నారు అంటున్నారు, కానీ అక్కడ రాష్ట్ర ఖజానాలో ఏమీ లేవు, కాలు బిందెలు ఉన్నాయి కాబట్టి ఇయ్యలేకపోతున్నాం అంటున్నారు కదా. చేతగాను ఎక్కినావు, చేత కాకపోతే చేత కాదని చెప్పి కేసీఆర్ వదిలేయి. ఎట్లా రాదో రైతు బంధు. ఆ రోజు మోడీ కేంద్రంలో ఉండే, ఈ రోజు మోడీ ఉన్నాడు కేంద్రంలో. ఆ రోజు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే, ఇక్కడ నువ్వు ఉన్నావు. అప్పుడు ఇచ్చిన రైతు బంధు, అప్పుడు ఇచ్చిన 24 గంటల కరెంటు, అప్పుడు ఇచ్చిన పింఛన్లు, అప్పుడు ఇచ్చిన జీతభత్యాలు, అప్పుడు ఇచ్చిన రిటైర్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? చేత కాకపోతే వదిలిపెట్టు. చెప్పులు నన్ను యూత్ ఢిల్లీలో దొంగ లెక్క చూస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెడుతున్నావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. తెలంగాణ ఇజ్జత్ తీసిన ముఖ్యమంత్రివి నువ్వు. నువ్వు ఎందుకు చెప్పులు ఎత్తుకపోయి లెక్క చూస్తారు. మరి ఎందుకు పీకనికి పోతున్నావు? 72 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయినా? 72 సార్లు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 72 సార్లు పోయినోడు ఉన్నాడా? లేడు, ఎవరు లేడు. సరితక్క 72 సార్లు ఢిల్లీలో పోయి ప్రధాని కలిసినాడు, కేంద్ర మంత్రి కలిసి ఏం పీకినావు? మరి చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా అంటారు కదా, ఖజానా లేదంటున్నావు కదా, పైసలు రాలేవంటున్నావు కదా. మరి ఏమైంది? ఆ రోజు 7,000 కోట్లున్న రెవెన్యూను 18,000 కోట్లకు తీసుకుపోయింది ముఖ్యమంత్రి గారు. ఇక లేదు నీ రియల్ ఎస్టేట్ డమాల్ ఎక్కడ పోయినాయి నీ పేరు? అన్ని చోట్ల అట్లనే ఉంది రియల్ ఎస్టేట్. నాట్ ఓన్లీ తెలంగాణ అంటున్నారు కదా, మిగతా అన్ని చోట్ల కూడా అట్లనే ఉంది. మేము ఏమంటున్నాం అంటే అక్క నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ప్లాట్ కూడా కొనుక్కోలేదు, ఉద్యమంలో కొన్నావు, నీకు ఇల్లు కూడా లేదు, నాకు తెలుసు. ఇల్లు ఉన్నోడికి తెలుస్తుంది. ఇవాళ 40 కోట్ల ఇల్లు 20 కోట్లు అయిపోయింది. 40 లక్షల ఎకరం 20 లక్షలు అయిపోయింది. 1 కోటి రూపాయల ఇల్లు 50 లక్షలు అయిపోయింది. రియల్ సగం డమాల్ మన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది? వ్యక్తిగత ప్రాపర్టీలు కూడా పోయినాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ 1 ఉండే, ఆల్ మెట్రోపాలిటన్తో పోటీ పడ్డది. వరిలో నంబర్ 1, జీడిపిలో నంబర్ 1. మనం ఈ దేశాన్ని సాధినం. మన పైసలు తీసుకుపోయి నార్త్లో పంచి మోడీ గారి పైసలు మన ట్యాక్సులని. అట్లాంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల కుప్పగా వేసింది నువ్వు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 4.5 లక్షల
3,50,000 కోట్లు చేస్తే అప్పు నువ్వు 2.5 ఏళ్లలో ఇలా దాదాపుగా 2.5 సంవత్సరాలు 4.5 లక్షల కోట్లు చేసినావు. ఏం బీకినావు చేసి? అక్కలకు బంగారం ఇచ్చినవా? కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్ట్ కట్టినవా? మిషన్ భగీరథ లాంటి ఒక్క కార్యక్రమం చేసినవా? మిషన్ కాకతీయలాగా 45,000 చెరువులు తీసినవా? ఏం చేసినావు నువ్వు? ఏమి చేయలేవు. ఏందిరా అంటే అబ్రక డబ్రా. ముందట తీస్మార్క్ అని అంటాడు, రాము రెమో లెక్క అపరిచితుడు. ముందు తీస్మార్క్ అని అంటాడు, మళ్ళీ ఆయనే బుడ్డర్ ఖాన్ అంటాడు. పైసలు ఉడతలేవు అంటాడు. నిన్ననే 7,000 కోట్లు తెచ్చుకున్నావు కదా. రైతు బంధు వేయడానికి ఇవాళ అక్క చేసిన 7,000 కోట్లు అప్పు చేసిండు. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. నువ్వు ఏం చేసినావు? 420 హామీలు ఉన్నాయి. మోచేతులకు బెల్లం పెడితే మొనగాడని చెప్పి ఓట్లేసిరు. నువ్వు మొనగాడి కాదు, మహా మోసగాడిగా అని చెప్పి ఇలా ప్రజలు డిసైడ్ చేసిరు. ఇది నీ చరిత్ర దాచుకుంటే దాస్తామా? 2007లో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 30 జాతీయ పార్టీని ఒప్పించి వంట వార్పు నుంచి మిలియన్ మార్చాకు ఉద్యమం చేసి ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టి చంపండి, కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని ఆయన పోతే నువ్వు తుపాకీ రాములు లెక్క తుపాకీ పట్టుకోలే అక్క. నువ్వు అప్పుడు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు నువ్వు చూడలేవా? నీ కళ్ళతో తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పోయిన తుపాకీ వీరుడు తుపాకీ రాముడు ఎవడంటే ఈ రేవంత్ రెడ్డి. ఇది ఆయన చరిత్ర. ఇవాళ ఆయన వచ్చి జూపల్లో వచ్చి లెక్కలు చెప్తాడు. ఏం లెక్కలు చెప్తాడు? ఏం బీకినా లెక్కలు చెప్తాడు? ఏముందా లెక్కలు? కొట్టే తెచ్చే పార్లమెంట్ కంటే ఎక్కేముంటుంది అక్క. కేటీఆర్ కేసు హరీష్ రావు చెప్పేదానికంటే పార్లమెంట్లో మీ ప్రభుత్వం, మీ చీకటి మిత్రుడు రఘునందన్ ఇచ్చిన టాటానే కదా. మేమిచ్చింది కాదు కదా. మేమిచ్చిందో సరితక్కి ఇచ్చిందో జనరల్ ఇచ్చిందో కాదా. పార్లమెంట్ అఫీషియల్ డాటా. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇక ప్రజలు చివరికి వచ్చిర్రు. బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేసి కొట్టినట్టు, శ్రీలంకలో తిరుగుబాటు చేసి కొట్టినట్టు, పాకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్టేంత వరకు తెచ్చుకోకుండా ఇట్లా అడ్డమైన ఇచ్చి వీటికి వస్తారు. మా దాంట్లో కూడా కొంతమంది కార్యకర్తలు ఉంటారు. 2-3 దెబ్బలు కొడితే గోడ మీద పిల్లి పారిపోతాడు. ఇప్పుడు అంటాడు సిపికి ఫోన్ చేసిండు సజ్జనార్కి. నాకు ఇప్పటికే గుర్తు. నాకు తెలుసుగా, మన దగ్గర పనిచేసినాడు కదా. పిల్లేలో పులేవరో తెలుసు కదా. మేము పులుల్లాగా కొట్లాడేటోళ్ళం. పిల్లి గోడ మీద పిల్లి చూపెళ్ళి ఆ సజ్జనర్ గారు కొద్దిగా అరెస్ట్ చేయండి మమ్మల్ని, ఈ కొడుకులు మళ్ళీ అక్కడ పోతే దంచితే పరేషాన్ అని చెప్పి కూడా భయం ఉంటుంది వాళ్ళకి. ఇదే ఖచ్చితంగా వాళ్ళు వస్తే కనుక సమాధానం చెప్పేందుకు మేము రెడీగా ఉన్నాము. రాష్ట్రానికి చేసినటువంటి అప్పుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో గతంలో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఏం చేసింది, ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు పార్లమెంట్లోనే చెప్పారు కదా. పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు వేదికగానే చెప్పారు. ఇప్పుడు గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఖజానాలో పైసలు లేవని ఇంకొకటని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. మేము గతంలో చాలా సందర్భాలలో చెప్పినాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి కూడా విడమర్చి చెప్పేందుకు రెడీగా ఉన్నాం. అందుకే తెలంగాణ భవన్కి మేము చేరుకున్నాము అని చెప్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గర అయితే చూడొచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. ఎందుకంటే 11 గంటల ప్రాంతంలో జూపల్లి తెలంగాణ భవన్కి వస్తాను అని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు, అక్కడ నుంచి బయలుదేరి మధ్యలో అరెస్ట్ చేయించుకుంటారు వాళ్ళే అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అట్లనే మేము ఏదో చేస్తాము అని చెప్పి ఇప్పుడు ఎట్లయితే సాకులు వెతుకుతున్నారో అట్లనే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు భవన్ వరకు వస్తారా, వస్తే నిన్న కేటీఆర్ సవాల్ని స్వీకరించినలాగా సవాల్ పైన చర్చ జరుగుతుందా, ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ భవన్ దగ్గరికి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నారు.